ఈ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారంలో ముగ్గురు స్నేహితులు పొందిన లాభాల నిష్పత్తి 2:3:7 మరియు వారి పెట్టుబడుల నిష్పత్తి 7:3:2 అయినా వారు పెట్టిన పెట్టుబడుల కాలాల నిష్పత్తి ఎంత? కాలాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడుల నిష్పత్తి డివైడెడ్ బై లాభాల నిష్పత్తి. చూడండి పెట్టుబడుల నిష్పత్తి అంటే 7:3:2. లాభాల నిష్పత్తి అంటే డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 7. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. చూడండి 7/2:1:2/7. సో డివిజన్లో ఉండకూడదు కాబట్టి దీనికి ఎల్సిఎం కసాగు చేస్తే ఎంత? 2 14. కాబట్టి ప్రతిదాన్ని మనం 14తో ఇంటూ చేస్తే మొత్తం ఈ డివిజన్లన్నీ కూడా పోతాయి అనమాట. ఓకే చూడండి 2 టేబుల్ దీంట్లో 7 టైమ్స్, ఇక్కడ 7 టేబుల్ దీంట్లో 2 టైమ్స్. సో ఇక్కడ 49:14:4. సో ఇది కాలాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 49:14:4.